హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బాలి, గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి. అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఒక బంగాళదుంపతో అరకప్పు మరమరాలతో చాలా టేస్టీగా ఈ గారెలు అనేవి చేసుకోవచ్చండి. చాలా చాలా కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక బంగాళదుంపను కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత గిన్నెను పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత చూద్దాం. ఈలోపుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి 2 కప్పుల వరకు మరమరాలను వేసుకోండి. ఏదైనా కప్పుతో 2 కప్పుల వరకు వేసుకోండి. ఇప్పుడు అవి ములిగేంత వరకు వాటర్ పోసి శుభ్రంగా కడగండి. మరమరాలు అనేవి వాటర్లో పైకి తేలుతున్నట్లుగా వస్తాయి కదా, చేత్తో ఇలా మనం లోపల వరకు ప్రెస్ చేస్తూ ములిగేలా చేసి వాటిని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన వాటిని ఒక గిన్నెలోకి వడగట్టండి. స్ట్రైనర్తో ఇలా వడగట్టుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసి మరమరాలన్నీ కూడా ఇలా జల్లెల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మరమరాలని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అయినా ఫ్రెష్ పెరుగు అయినా ఎలాంటి పెరుగు అయినా వేసుకోవచ్చండి. లేదంటే చిక్కటి మజ్జిగతో అయినా వీటిని ఇలా నానబెట్టుకోండి. ఈ పెరుగంతా కూడా గరిటెతో బాగా కలిపి మరమరాలకు పట్టేంత వరకు కలిపి ఈ గిన్నెకు మూత పెట్టి ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకుని నానబెట్టండి. ఈలోపుగా మనం గారెల్లోకి చట్నీ అనేది చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అవుతూ క్రిస్పీగా వచ్చాయి కదా, ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేయండి. అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా శనగపప్పుతో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఎండుమిర్చి, కరివేపాకులు, అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరకప్పు వేసుకుని వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే కొంచెంగా చింతపండును కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెంగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కూడా గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. కళాయికి మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గుతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండర్ చేసుకుందాం. ఈలోపుగా మనం ముందుగా నానబెట్టుకున్న మరమరాలని చూద్దాం. మరమరాలన్నీ కూడా పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత బంగాళదుంపల్ని ఉడికించి ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా, బాగా చల్లారిన తర్వాత వీటిని పైపీలంతా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత గ్రేటర్తో బంగాళదుంపల్ని ఒక గిన్నెలోకి తురుముకోండి. పప్పు గుత్తితో కూడా ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకోవచ్చండి. లేదంటే చేత్తో అయినా కూడా మెత్తగా ముద్దలాగా చేసుకోవచ్చు. బాగా ఉడికిన దుంపలే కదా, చాలా ఈజీగా ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి. ఇప్పుడు 1 కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకుని దానిలో 3 వంతుల పొడి బియ్య పిండి వరకు బంగాళదుంప తురుములో వేసుకోండి. కొంచెంగా పిండిని పక్కన పెట్టుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు,
కొన్ని కరివేపాకులు, కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా పెరుగులో నానబెట్టి పెట్టుకున్న మరమరాలను కూడా వీటిలో వేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బంగాళదుంపకి బాగా పట్టేంత వరకు కలపండి. దుంపలోని తేమ అనేది ఉంటుంది కదా, అలాగే పెరుగులో మనం మరమరాలని నానబెట్టాం, ఆ తేమతోని పిండి అంతా బాగా కలిసిపోతుందండి. పిండి అనేది కొంచెం మెత్తగా ఉంది అనిపిస్తే మరి కొంచెం పొడి బియ్య పిండి కలుపుకొని ముద్దని గట్టిగా కలుపుకొని గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీకి ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారాయి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. మూత పెట్టుకుని బాగా బరకగా గ్రైండ్ చేయండి. కొంచెం నలిగిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసి మరి కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ పోసి మొత్తం దినుసులన్నీ కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి. ఇలా బాగా నలిగిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా పోపు రెడీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెంగా జీలకర్ర వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని పోపులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపు అంతా కూడా చట్నీకి కలిసేంత వరకు బాగా కలుపుకొని చట్నీని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. గారెల్లోకి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న గారెల పిండిని చూద్దాం. పిండి అంతా కూడా కొంచెం గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి చేతిని ఆయిల్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని ఇలా ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ కట్ చేసుకుని దాని మీద ఇలా గారెను పిండిని పెట్టుకుని ఇలా గారెలాగా వత్తండి. చేతికి, అరచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కూడా ఈ గారె అనేది ఒత్తుకోవచ్చండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలను ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గారెలను ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి, కానీ లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా, టేస్టీగా అనిపిస్తాయి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కళాయికి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీటిని కూడా కళాయి నుంచి తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. బంగాళదుంపతో, మరమరాలతో ఇంతకుముందు ఎప్పుడూ చేసుండరు. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ప్రాసెస్ అంతా సింపుల్గా ఉంటుంది. త్వరగా కంప్లీట్ చేసుకుని కుకింగ్ అనేది త్వరగా కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఆలు గారెలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి సర్వ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.